మావయ్య తీసుకో. భూమి, అసలు నువ్వు వెళ్ళి సంధ్యతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి ఆ అమ్మాయిని ఈ పెళ్లి చేసుకోవద్దు అని చెప్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? తప్పుగా అనుకోరా? ఆ ఇంటి కోడలే వచ్చి ఈ పెళ్లి చేసుకోవద్దు అని చెప్తుందంటే ఆ ఇంట్లో ఏదో సమస్య ఉన్నట్టే కదా. నువ్వు ఇలా చేయడం నాకేం నచ్చలేదు భూమి. అది కాదు బావగారు. ఏంటమ్మా, నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావు. అప్పుడప్పుడు తెలుసో తెలియకో అనవసరంగా ఇలాంటి తప్పులు చేస్తుంటావు. ఎందుకు చేస్తావనేది మాకు అర్థం కావడం లేదు. అసలు ఎవరిష్టం వాళ్ళదైపోయింది. మాట్లాడడం లేదు కదా అని ఎవరి పెత్తనం వాళ్ళు చేస్తున్నారు. అలైకి అక్కడ సంధ్యకి ఫోన్ చేశావా? సంధ్య ఎవరు బావా? నోర్మై, నాకు తెలియదు అనుకుంటున్నావా? తనకి ఫోన్ చేసి నాకు పిల్లలు పుట్టరు అని చెప్పావా? అయ్యో, నేనెందుకు బావా అలా చెప్తాను? మర్యాదగా ఒప్పుకో. ఫోన్ చేసి చెప్పావా లేదా? లేదు బావా, నిజంగా నాకే పాపం తెలీదు. నేను చెప్పలేదు. అక్క, సంధ్యకు ఫోన్ చేయి. రే, అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నువ్వు ఫోన్ చేయక్క. హలో సంధ్య, నేను రాఘవన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. అలైక్య అనే అమ్మాయి నీకు ఫోన్ చేసి నాకు పిల్లలు పుట్టరు అని చెప్పిందా లేదా? పేరు చెప్పలేదు, కానీ ఒక అమ్మాయి ఫోన్ చేసి మీకు పిల్లలు పుట్టరు అది ఇది అని చెప్పింది. తను ఇలా చెప్పింది అని మీ అక్కగారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. సరే, పేరు చెప్పనంత మాత్రాన అలాంటి మాటలు ఎవరు చెప్తారో అర్థం చేసుకోలేని అనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఇలా ప్రచారం చేసి ఏం చేద్దామనుకుంటున్నావు? నేను ఒక మాట చెప్తేనే నీకంత కోపంగా ఉందా బావా? అవును, నేనే చెప్పాను. ఇంట్లో నేనుండగా నా కళ్ళెదుటే నా భర్తకి వేరే సంబంధాలు చూస్తుంటే నాకెలా ఉంటుంది? నీకు విడాకులు ఇస్తానని చెప్పాను కదా. విడాకులు వచ్చినప్పుడు చూద్దాం బావా. నువ్విస్తే నేను తీసుకోవాలి కదా. కోర్టు ఇస్తుందో లేదో తెలీదు. కోర్టు ఏ తీర్పు ఇవ్వకముందే మీ పాటికి మీరే సంబంధాలు చూసేసుకొని మీరు మాట్లాడుకుంటున్నారు. అది నా కళ్ళెదురుగా. నేను ఎవరి విషయంలోనైనా తప్పు చేశానేమో, నీ విషయంలో నేను ఇప్పుడు తప్పు చేయలేదు బావా. ఇప్పటికీ నన్ను ఇంట్లో ఓ మూలన పడుండమంటే కనీసం కళ్ళతోనైనా నేను చూసుకోవచ్చని ఈ ఇంట్లో ఉంటున్నాను. నువ్వు నన్ను కాదనుకోవచ్చు, నేనిప్పుడు నిన్ను కాదనుకోలేదు బావా. వీళ్ళందరూ నిన్ను నాకు దూరం చేయాలనుకోవచ్చు, కానీ నేను నీకు దూరం కాను. నిన్ను దక్కించుకోవటం కోసం నేను ఏమైనా చేస్తాను. నన్ను కాదని ఎవరో వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతో కాపురం చేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఆ బాధని భరించడం నా వల్ల కాదు బావా.